వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 7. మీలో ఎవరైతే పార్ట్ 7 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి చూడండి. ఎందుకంటే టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన థియరీ పార్ట్ అండ్ కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి పార్ట్ 1 నుంచి చూస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఈ ప్రీవియస్ 6 పార్ట్స్లో కూడా మనం పార్ట్ 1లోనే కొన్ని ఫార్ములాస్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. తర్వాత మళ్ళీ ఈ పార్ట్లో మీకు ఒక 2 కొత్త ఫార్ములాస్ అనేవి చెప్తాను. మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాబట్టి ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్, మెయిన్ థియరీ పాయింట్స్, ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర ఉండేలా చూసుకోండి. నేనేం చేస్తున్నానంటే కాన్సెప్ట్, ఫార్ములాస్ అయిపోయాక వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేశాక మళ్ళీ కొత్త ఫార్ములాస్ చెప్తున్నాను. కాబట్టి మీరు ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసినప్పుడు రాసుకున్న నోట్స్ దగ్గర మళ్ళీ ఈ 2 ఫార్ములాస్ కూడా రాసుకోండి. అప్పుడు ఎవ్రీడే ఫార్ములాస్ రివిజన్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఈరోజు ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాం. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ సమ్ డిస్టెన్స్ ఎట్ x km/h ఇన్స్టెడ్ ఆఫ్ y km/h he would have walked a kilometers more. అంటే ఒక పర్సన్ అతను y km/h స్పీడ్తో వెళ్ళాలి అయితే అతను x km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. అలా చేయటం వల్ల అతను యాక్చువల్గా ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ కన్నా ఏ కిలోమీటర్స్ అనేది ఎక్కువ ట్రావెల్ చేశాడు. అయితే యాక్చువల్ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే a/x - y ఇంటూ y డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా? ఒక మ్యాన్ సమ్ డిస్టెన్స్ ఏ నుంచి బీకి ఎంతో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయాలి అంటే అతను y km/h స్పీడ్తో ట్రావెల్ చేయాలి. కానీ అతను x km/h స్పీడ్తో ట్రావెల్ చేయటం వల్ల ఇతను కవర్ చేయాల్సిన డిస్టెన్స్ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఏ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ట్రావెల్ చేశాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది యాక్చువల్ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు ఫార్ములా a/x - y ఇంటూ y. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఎన్ని కిలోమీటర్స్ అయితే ఎక్కువ ట్రావెల్ చేశాడో ఆ వాల్యూ వేసుకోవాలి. x అంటే అతను ట్రావెల్ చేసిన స్పీడ్, y అంటే అతను యాక్చువల్గా ట్రావెల్ చేయవలసిన స్పీడ్. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ సమ్ డిస్టెన్స్ ఎట్ x km/h ఇన్స్టెడ్ ఆఫ్ y km/h he would have walked a kilometers less. సో ఇందాక ఏ కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేశాడు, ఇప్పుడు ఏ కిలోమీటర్స్ తక్కువ ట్రావెల్ చేశాడు. అప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుందంటే a/y - x ఇంటూ y. అంటే సేమ్ ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్టే. ఒక పర్సన్ సమ్ ఏ నుంచి బి ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అతను ట్రావెల్ చేయాల్సిన స్పీడ్ ఎంత? y km/h. కానీ అతను ట్రావెల్ చేసిన స్పీడ్ x km/h. ట్రావెల్ చేయాల్సిన దానికన్నా తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయటం వల్ల అతను ఏ కిలోమీటర్స్ లెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన అతను ఇక్కడే ఆగిపోయాడు. ఈ ఏ కిలోమీటర్స్ అనేది తక్కువ ట్రావెల్ చేశాడు, ఇక్కడ వరకే వచ్చారు. అయితే మనల్ని యాక్చువల్ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ అంటే లెస్, ఎంత అయితే ఎన్ని కిలోమీటర్స్ తక్కువ ట్రావెల్ చేశాడు అని ఇస్తాడు మనకి ప్రాబ్లంలో, ఆ వాల్యూ. y అంటే యాక్చువల్ స్పీడ్, x అంటే ట్రావెల్ చేసిన స్పీడ్ ఇంటూ y అంటే యాక్చువల్ స్పీడ్. సో ఈ 2 ఫార్ములాస్ కనుక మనం ఒకసారి చూసుకుంటే పక్కన పెట్టి రెండింట్లో అంటే ఎన్ని కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేసినా, ఎన్ని కిలోమీటర్స్ తక్కువ ట్రావెల్ చేసినా అది న్యూమినేటర్లో వేసుకుంటాం. డినామినేటర్లో x - y ఆర్ y - x అంటే ఈ 2 వాల్యూస్లో ఏది ఎక్కువో అందులో నుంచి తక్కువ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. మల్టిప్లై చేయాల్సింది మాత్రం ఎప్పుడు యాక్చువల్ స్పీడ్తోనే మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ చూద్దాము. If Mohan walked at 18 km/h
ఇఫ్ మోహన్ వాక్డ్ అట్ 18 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ 12 కిలోమీటర్స్ పర్ అవర్. అతను 18 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వాక్ చేశాడు. యాక్చువల్గా అతను వాక్ చేయాల్సిన స్పీడ్ 12 కిలోమీటర్స్ పర్ అవర్. అయితే హీ కెన్ కవర్ 48 కిలోమీటర్స్ మోర్. 48 కిలోమీటర్స్ ఎక్కువ నడిచాడు. అయితే వాట్ ఈజ్ హిజ్ యాక్చువల్ డిస్టెన్స్? యాక్చువల్ డిస్టెన్స్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా ఏంటండి యాక్చువల్ డిస్టెన్స్కి? ఏ బై ఎక్స్ మైనస్ వై ఇంటూ వై. ఏ అంటే ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేశాడో అది 48 బై ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ ఎక్స్ మైనస్ వై, వై మైనస్ ఎక్స్ కన్ఫ్యూజ్ అయినా మీరు ఏదైతే పెద్ద వాల్యూనో దాంట్లో నుంచి తక్కువ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 18 మైనస్ 12 మల్టిప్లై చేయాల్సింది ఎప్పుడూ కూడా యాక్చువల్ స్పీడ్తో. అతను 18 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడు ఇన్స్టెడ్ ఆఫ్ 12 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే అతని యాక్చువల్ స్పీడ్ ఏంటి? 12 కిలోమీటర్స్ పర్ అవర్. కాబట్టి ఇంటూ 12. ఎందుకంటే రెండు ఫార్ములాస్ కొంచెం సిమిలర్గా ఒకేలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారేమో అని నేను థియరిటికల్గా కూడా చెప్తున్నాను. సబ్స్ట్రాక్ట్ చేయాల్సింది ఎక్కువలో నుంచి తక్కువని సబ్స్ట్రాక్ట్ చేయాలి. న్యూమినేటర్లో వేసుకోవాల్సింది ఎన్ని కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేశాడు ఆర్ ఎన్ని కిలోమీటర్స్ తక్కువ ట్రావెల్ చేశాడు అది న్యూమినేటర్లో వేసుకుంటాం. మల్టిప్లై చేయాల్సిన స్పీడ్ మాత్రం యాక్చువల్ స్పీడ్. ఓకేనా? దట్ ఈక్వల్స్ టు 48 బై 18 మైనస్ 12 6 ఇంటూ 12. 6 2s are 12, 48 2s are 96 కిలోమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ సునీల్ వాక్డ్ అట్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ 45 కిలోమీటర్స్ పర్ అవర్. అతను 45 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వాక్ చేయాలి. అయితే అతను 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తోనే వాక్ చేశాడు. కాబట్టి హీ కెన్ కవర్ 10 కిలోమీటర్స్ లెస్. స్పీడ్ తగ్గటం వల్ల అతని డిస్టెన్స్ కవర్ చేయాల్సిన డిస్టెన్స్ కన్నా 10 కిలోమీటర్స్ తక్కువ కవర్ చేశాడు. వాట్ ఈజ్ ద యాక్చువల్ డిస్టెన్స్? సో యాక్చువల్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి? ఏ బై వై మైనస్ ఎక్స్ ఇంటూ వై. పోనీ మీకు ఈ ఫార్ములా గుర్తు లేకపోయినా చేయాల్సిందేంటి? న్యూమినేటర్లో ఎన్ని కిలోమీటర్స్ లెస్ ట్రావెల్ చేశాడు? 10 కిలోమీటర్స్. డినామినేటర్లో మనం పెద్ద వాల్యూలో నుంచి తక్కువ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 45 మైనస్ 40 ఇంటూ మల్టిప్లై చేయాల్సిన వాల్యూ ఏంటి? ఎప్పుడు యాక్చువల్ స్పీడ్. అతని యాక్చువల్ స్పీడ్ ఏంటి? 45 కిలోమీటర్స్ పర్ అవర్. 45 దట్ ఈక్వల్స్ టు 10 బై 5 ఇంటూ 45. 5 2s are 45 2s are 90 కిలోమీటర్స్. సో అతను ట్రావెల్ చేయాల్సిన యాక్చువల్ డిస్టెన్స్ 90 కిలోమీటర్స్. ఓకేనా అండి? ఇంకా ఈ టూ ఫార్ములాస్లో డిఫరెంట్గా ఇవ్వచ్చు. అంటే అతను ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ యాక్చువల్గా అతను 10 కిలోమీటర్స్ పర్ 45 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాడు. 45 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాలి అని. యాక్చువల్ డిస్టెన్స్ 90 కిలోమీటర్స్ అయితే అతను ఎంత తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అని ఇచ్చాడు అనుకోండి. సో 90 యాక్చువల్ డిస్టెన్స్ 90 ఈక్వల్స్ టు ఎంత తక్కువ ట్రావెల్ చేశాడో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఏ బై 45 మైనస్ 40 ఇంటూ 45. సో ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది. ఫార్ములా అప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. సో యాక్చువల్ డిస్టెన్స్ ఇచ్చి ఎంత తక్కువ ట్రావెల్ చేశారు, ఎంత తక్కువ కవర్ చేశారు ఆర్ ఎంత ఎక్కువ కవర్ చేశారు అని ఇస్తే మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తాం. అలానే యాక్చువల్ డిస్టెన్స్ ఇచ్చి తక్కువ కవర్ చేశారా ఎక్కువ కవర్ చేశారా అంటే ఏ వాల్యూ ఇచ్చి అతను ట్రావెల్ చేసిన స్పీడ్ ఇచ్చి యాక్చువల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా డిఏ అండ్ వై వాల్యూస్ ఇచ్చి ఎక్స్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయండి అనొచ్చు. సో డిఫరెంట్ వేస్లో అడగొచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఓకేనా? మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఎన్ని మోడల్స్లో ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. ఓకేనా? ఏం లేదు, ఈ ఫార్ములాలోనే మనకి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడంటే డైరెక్ట్గా ఏం అడిగారు? యాక్చువల్ డిస్టెన్స్ అడిగారు. అదే మనకి యాక్చువల్ డిస్టెన్స్ ఇచ్చి యాక్చువల్ స్పీడు అతను ట్రావెల్ చేసిన స్పీడ్ ఇచ్చి ఎంత
ఎక్కువ దూరం ట్రావెల్ చేశాడు ఆర్ ఎంత తక్కువ దూరం ట్రావెల్ చేశాడంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ. ఆర్ ఎక్కువ అంటే ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం, తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఆర్ మనకి డిస్టెన్స్ వాల్యూ అండ్ మోర్ కానీ లెస్ కానీ అంటే డి వాల్యూ ఏ వాల్యూ ఇచ్చి అతను ట్రావెల్ చేసిన స్పీడ్ ఇచ్చి అతని యాక్చువల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y అవుతుంది. ఓకేనా? డిఫరెంట్గా అడగొచ్చు. ఎక్కువగా మనల్ని యాక్చువల్ డిస్టెన్సే అడుగుతారు, లేదా ఎంత ఎక్కువ ఆర్ ఎంత తక్కువ అంటే మనం డి అయినా కనుక్కోవాల్సి వస్తాం, ఏ అయినా కనుక్కోవాల్సి వస్తాం. ఇవి రెండునే మనకి ఎక్కువగా అడుగుతారు. ఈ 2 ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ అన్నీ మీరు ఎక్కడైతే నోట్ చేసుకుంటారో అక్కడ నోట్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు డిస్కస్ చేసిన ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.